రైట్. ఇక విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో చంద్రబాబు ఇప్పటివరకు మాట్లాడారు. లైవ్ ద్వారా చూసాం. ఇంకా అప్డేట్స్ చూస్తే 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ చేశారని చెప్తున్న ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. త్వరలోనే ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా రిటైర్ అవుతారని టాక్ నడిచింది. ఇలా చాలామంది వయసు తెరపైకి వచ్చి చర్చ సాగింది. అయితే తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తానో ఇంకెవరో 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని చెప్పలేదని, ఎన్నాళ్ళు కావాల్సి వస్తే అన్నేళ్లు పనిచేయవచ్చని వివరణ ఇచ్చారు. మోదీ పేరెత్తకుండానే చాలా లౌక్యంగా బదులివ్వడంలో ఇన్నాళ్లుగా విమర్శలు చేసిన వారికి సమాధానం ఇచ్చినట్లయింది. అంతేకాదు ప్రధాని మోదీని ఒడ్డున పడేశారనే చర్చ కూడా మొదలైంది. I never said that I will retire or someone should retire. In Sangha, we Swayam Sevaks. We are given a job, whether we want it or not. So, if I am 80 years old and Sangha will tell me, go run a shaka, I will have to go. I cannot say I have completed 75 years, I want to enjoy the retirement benefits. No, there is no benefits in Sangha. And even if I am 35, Sangha may say, you sit in the office. We do whatever Sangha tells us. We don't say, I will do this, I want this, I want that. No, that is not allowed. We are not there for it because we don't want to accomplish anything. So whatever they say, I am Sar Sangha Chalak. Do you think I am the only one who can be Sar Sangha Chalaks? There are at least 10 people here. I never... ఇక 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ చేశారని చెప్తున్న ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద చర్చ అయితే మొదలైంది. త్వరలోనే ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా రిటైర్ అవుతారని అయితే టాక్ నడిచింది. కానీ నేను రిటైర్ అవ్వట్లేదు, ఎవరిని కూడా రిటైర్ అవ్వమని నేను చెప్పట్లేదు అనేటువంటి ఒక యూటర్న్ అయితే తీసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ యూటర్న్ తీసుకున్నారనే చెప్పొచ్చా, లేకపోతే విమర్శలకి చెక్ పెట్టడానికి ఇలాంటి కామెంట్ చేశారనుకోవచ్చా? ఎలా చూడాలి వీటిని? అంటే మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నరేంద్ర మోడీకి 75 ఏళ్ల వయసు నిండబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఆయనే పదవి నుంచి తప్పుకోవాలి అన్నటువంటి సంకేతం వచ్చేలాగానే మోహన్ భగవత్ మాట్లాడారు అన్నది, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడారన్నది దేశం మొత్తం కూడా ఒక సంచలనంగా మారినటువంటి అంశం. సో ప్రస్తుతానికి దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకులు 75 ఏళ్ల పదవి విరమణ చేయాలన్నటువంటి చర్చ తీవ్రంగా నడుస్తున్నటువంటి క్రమంలో ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. వీళ్ళిద్దరూ కూడా తప్పుకోవాలి అన్నది. అయితే దీనిపైన మోహన్ భగవత్ క్లారిటీ మాత్రం ఇచ్చారు. తాను గాని ఇంకొకరు గాని ఎవరైనా గాని 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2.5 గంటల పాటు మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం జరిగింది. సో ఈ సందర్భంగా 75 ఏళ్ల పదవి విరమణ పైన అడిగినటువంటి ప్రశ్నకు మోహన్ భగవత్ రెస్పాండ్ అయ్యారు. సెప్టెంబర్ లో మోడీ కంటే 6 రోజుల ముందు మోహన్ భగవత్ కి 75 ఏళ్ళు నిండబోతున్నాయి. తనకు 80 ఏళ్ళు నిండినా గానీ, తాను కోరుకున్నా లేకపోయినా గానీ సంఘ్ ఆర్ఎస్ఎస్ కోరుకున్నంత కాలం పనిచేస్తానంటూ కూడా మోహన్ భగవత్ చెప్పడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ కేవలం అయోధ్య రామ మందిర ఉద్యమానికే మద్దతు తెలిపిందని, కాశీ మధుర ఆలయంతో పాటు ఇంకే ఆలయ ఉద్యమానికి మద్దతు ఇవ్వబోదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మతాన్ని ఎంచుకునేటువంటి స్వేచ్ఛ వ్యక్తులకు ఉంటుంది, అయితే ప్రలోభాలు, బలవంతాలు మాత్రం ఉండొద్దు అని చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక 75 ఏళ్ల తర్వాత మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతారంటూ కూడా హోంమంత్రి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అమిత్ షా బీజేపీ పనికి సంబంధించినటువంటి ఆ నియమాల్లో వయోపరిమితి ఎక్కడా లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం పైన చాలా తీవ్రమైనటువంటి దుమారమే రేగిందని చెప్పాలి. మోడీ కోసం రూల్స్ బ్రేక్ చేశారు అన్నది ఇంకొక అంశం చెప్తోంది. బీజేపీ రాజ్యాంగం చెప్తుంది కూడా ఇదే అంటూ కూడా ఇంకొక వాదన నడుస్తోంది. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రశ్న ఏంటంటే 75 ఏళ్ల వయసు నిండినటువంటి బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్ తర్వాత బీజేపీ రాజ్యాంగం చెప్తున్న ప్రకారం ప్రభుత్వ పదవుల్లో ఉండొచ్చా, తప్పనిసరిగా రిటైర్ కావాల్సిందేనా? సో బీజేపీ ఏం చెప్తోంది, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తోంది, సంఘ సిద్ధాంతకర్తలు ఏం చెప్తున్నారు, ఈ ఏంటి హితబోధ అన్నది కూడా ఒక క్వశ్చన్ నడుస్తోంది. ఎల్కే అద్వానీ గానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ల విషయంలో వయసు నిబంధనను అమలు చేసినప్పుడు మరి మోడీ విషయంలో ఎందుకు ఇది వర్తించదు? మోడీని రిటైర్ కావాలని ఆదేశించిందా ఆర్ఎస్ఎస్? ఆ అంశం నుంచి మళ్ళీ ఇప్పుడు మోహన్ భగవత్ వెనక్కి తీసుకున్నారా?
ఇట్లా అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి Yes. క్రమంలో ఈ అంశానికి మాత్రం మోహన్ భగవత్ ఒక చెక్ అయితే పెట్టారు. Yes. 75 ఏళ్ల ఆ పరిమితి ఏదైతే ఉందో దానికి నేను వాంటెడ్లీ మోడీని టార్గెట్ చేసిన కామెంట్ కాదు, అది నేను కూడా కొనసాగుతాను సంఘు కోరుకుంటే అని చెప్పడం జరిగింది. ఇటు సంఘు గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు, అటు బీజేపీ నుంచి అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. చూద్దాం గతంలో చేసినటువంటి కామెంట్కి ఇప్పుడు చెక్ పెట్టారని అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర పరిణామాలు ఏమైనా పనిచేశాయని అనుకోవాలా, చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.